అందరికీ నమస్తే అండి. అందరూ బాగుంటారా? మేమైతే బాగుంటాము. ఈరోజు రెండో రోజు మాకు వారాహి అమ్మ పూజ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడే పూజ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఈరోజు అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టినానో ఖచ్చితంగా అయితే చూపిస్తాను చూడండి. ఈరోజు అయితే అమ్మవారికి కేసరి చేసినాను, రవ్వ కేసరి. నేనైతే కలర్ వేయలే ఫ్రెండ్స్, వైట్గానే చేసినాను. కలర్ ఎందుకు వేయడం అని కలర్ వేయలేదు. అమ్మవారికి నైవేద్యం కేసరి, వడపప్పు, పానకం, అరటిపండ్లు, తాంబూలం ఈరోజైతే ఇచ్చినాను. ఇంకా అన్నీ యథావిధిగా నిన్నంతా పెట్టేసినాం కదా ఫ్రెండ్స్. కల్లా అన్నీ ఈరోజైతే అంత ఏం ఉండదు. మామూలుగా పూలు మార్చుకోవడము, అమ్మవారి సూత్రాలు మంత్రాలు చదువుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవడమే. ఈరోజు అమ్మకు మాల అయితే సన్నజాజి పూల మాల వేసినాను చూడండి. అలాగే మా ఇంటి ఇలవెల్పు ఉండదు కదా, మహాతల్లి ఆంకు కూడా వేసినాను. ఇంట్లో పూసిన కనకమరాలల్లి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా వేసినాను. నాకు పెద్ద పటం ఉందని చెప్పినా కదా ఫ్రెండ్స్ చూడండి. అంత పూలైతే ప్రతిరోజు మార్చేస్తాను. సాయంకాలం పొద్దున్నే అయితే అమ్మకు ఒక్కదానికి పైన పూలు పెట్టి పాలు పండ్లు పెట్టి దీపం పెట్టేస్తాను ఫ్రెండ్స్. పొద్దున్నే ఈ నవరాత్రులు అమ్మవారికి అంటే వారాహి అమ్మ నవరాత్రులు అంటే సాయంకాలమే చేసుకోవాలి. ప్రతిరోజు నా శక్తి కాడికి సాంబ్రాన్ని పొగేసుకొని ఈ విధంగా రోజు ఒక్కొక్క అమ్మకి ఇష్టమైన నైవేద్యాలు చేసి మన శక్తి కాడికి పెట్టుకోవచ్చు. నైవేద్యాలు ఇన్ని అన్నీ అయితే లేదు. నేనైతే ఈరోజు ఇది చేసుకున్నాను చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. అలాగే ఫ్రెండ్స్ అలాగే తులసమ్మకు కూడా పూలు పండ్లు నేను చేసిన రవ్వ కేసరి పెట్టి ధూప నైవేద్యాలు కడ్డీలు వెలిగించి తులసమ్మకు కూడా పూజ అయితే చక్కగా చేసుకున్నాను. మా ఇంట్లో తులసమ్మ అమ్మవారు కూడా చాలా బాగుంది చూడండి. తులసమ్మని నేను ఇంట్లో ఏది అమ్మవారికి ప్రసాదం చేస్తే నైవేద్యం చేస్తే అదే తులసమ్మకు కూడా పెట్టేసి పూజ అయితే ఈ రెండో రోజు నవరాత్రి అయితే చాలా బాగా అంటే బాగా పూజ చేసుకున్నాము. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. అమ్మ ఎవరిని అనుగ్రహిస్తుంది కానీ ఆగ్రహించదు. ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరు సమతికి దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు. ఉదయం సాయంకాలం అయితే స్నానం తప్పదు. నేల మీదే పనుకోవాలి. అమ్మకి ఏది పెడితే అదే తినాలి మనము. ఇంకైతే పొద్దుస్తం అయితే ఏమి ఉండదు, మంచినీళ్ళు అయితే తాగొచ్చు. ఓకేనా. రెండో రోజు నవరాత్రి అయితే బాగా పూజ అయింది.